అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వాస్తు శాస్త్రంలో ఒక విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. వాస్తు శాస్త్రం అనేది అనంత జలనిధి లాంటిది. శోధించాలే కానీ అందులో ఎన్నో ఆణిముత్యాలు లభిస్తాయి. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం, జంతువుల ఫోటోలు ఇంట్లో ఉంచుకోవచ్చా? ఉంచుకుంటే ఎలాంటి జంతువుల ఫోటోలు ఇంట్లో ఉంచుకోవాలి, ఎలాంటివి ఉంచుకోకూడదు అనేది మనం చూద్దాం. చాలామంది ఇంట్లో టైగర్ హెడ్ ఫోటోలను పెట్టుకుంటారు, సింహం హెడ్ బొమ్మలు పెట్టుకుంటారు. ఇవి క్రూర జంతువులు. మనిషితో సహా ఎలాంటి జంతువులనైనా చంపి తినేస్తూ ఉంటాయి. ఇలాంటి ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు. పెట్టుకుంటే అలాంటి క్రూర స్వభావాలే మనకు వస్తాయన్నమాట. అంటే కొంతమంది అనుమానం రావచ్చు, దుర్గామాత అమ్మవారు కూర్చున్న ఫోటో పులి మీద కదా కూర్చుంటుంది, మరి పెట్టుకోకూడదా అని చెప్పి అంటారు. అలాగే దుర్గామాత సింహం మీద కూడా కూర్చుంటుంది కదా, ఎందుకు పెట్టుకోకూడదు అంటారు. దుర్గామాత ఉండగా అవి సాధు జంతువులే. దుర్గామాత సన్నిధిలో మనం ఉన్నప్పుడు అవి మనల్ని ఏమీ చేయవు అని. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, అమ్మవారు మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది కాబట్టి నిజం చెప్పాలంటే అమ్మవారి సమక్షంలో అవి సాధు జంతువులే. మరి ఇంట్లో ఎలాంటి జంతువుల ఫోటోలు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు గుర్రం, హార్స్ అలాంటి ఫోటోలు పెట్టుకోవచ్చు. అలాగే కుక్క అనేది మంచి విశ్వాసం గల జంతువు. అంటే గుర్రాలు కూడా విశ్వాసం గలవే. ఎందుకంటే మన పెంపుడు గుర్రాలను ఎక్కడైనా మనం అపాయంలో ఉన్నప్పుడు వాటిని పిలిస్తే, ఒక విజిలేస్తే అవి మన దగ్గరికి వచ్చేసి నిలబడతాయి. అలాగే కుక్కలు కూడా వాటిని పేరు పెట్టి పిలిస్తే తోక ఆడించుకుంటూ వస్తాయి. అవి మనకెప్పుడు స్నేహితులే, మంచి స్నేహంగా ఉన్నవే. అయితే ఇందులో కొంతమంది అంటే ఇక్కడ ఒక విషయం ఉంది, గుర్రాల ఫోటోలు పెట్టుకోవచ్చు. గుర్రాల ఫోటోలు ఎలా పెట్టుకోవచ్చు అంటే, తెలుపు రంగు ఉన్నటువంటి గుర్రాలు ఫోటోలు పెట్టుకోవాలి. అంటే ప్రశాంతంగా ఉన్న ఫోటోలు. అది రంగురంగుల ఫోటోలు ఉంటాయి, ఆ రంగురంగుల ఫోటోలు మనం పెట్టుకోకూడదు అనమాట. ఏవి గుర్రాలు. అంచేత ఈ గుర్రాల ఫోటోలు పెట్టుకోవచ్చు, అది మీరు గమనించండి. నమస్తే, సెలవు.